హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గా ఉన్నా అండి. ఈ వీడియోలో మనం బాహుబలి ద ఎపిక్ సినిమా డే 4 థియేటర్ ఆక్యుపెన్సీ అండ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. అలాగే ఈ సినిమాకు 4 రోజుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో డే వైజ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయి, అలాగే వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో కూడా చూద్దాం. ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది డియర్ ఫ్రెండ్స్. సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా, ఒక్క చిన్న లైక్ కొట్టండి కదా. అండ్ అట్లాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మిత్రమా. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా 4th డే ఈ సినిమాకి థియేటర్ ఆక్యుపెన్సీ లాంగ్వేజ్ వైజ్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. 4th డే ఓవరాల్ తెలుగు 2D ఆక్యుపెన్సీ 15%, 4th డే ఓవరాల్ హిందీ ఆక్యుపెన్సీ 8%, 4th డే ఓవరాల్ తమిళ ఆక్యుపెన్సీ 22%. ఇప్పుడు మనం ఒకసారి 4th డే కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. 4th డే మన తెలుగు నుండి 1,18,00,000 ఇండియా నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా హిందీ నుండి 0.4 CR అంటే 40 లక్షలు, కన్నడ నుండి 0.01 CR అంటే 1 లక్ష, తమిళ్ నుండి 0.19 CR అంటే 19 లక్షలు, ఇక మలయాళం నుండి 0.07 CR అంటే 7 లక్షల ఇండియా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా టోటల్ 4th డే రోజున లాంగ్వేజ్ వైజ్ అన్ని కలుపుకుంటే మనకు 1,85,00,000 ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ ఇండియన్ గ్రాస్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 4th డే కి 2,20,00,000 అయితే వచ్చాయి. ఇప్పటిదాకా మనం 4th డే ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూసాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ 4 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 4 రోజుల్లో మన తెలుగు నుండి 19,03,00,000 ఇండియా నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా హిందీ నుండి 4,90,00,000, కన్నడ నుండి 0.09 CR అంటే 9 లక్షలు, తమిళ్ నుండి 1.59 CR అంటే 1,59,00,000, ఇక మలయాళం నుండి 0.59 CR అంటే 59 లక్షల ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్ ఈ సినిమా. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా టోటల్ 4 డేస్ లో ఇండియా నెట్ కలెక్షన్స్ చూస్తే 26,20,00,000, టోటల్ 4 రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్స్ 30,95,00,000, టోటల్ 4 రోజుల్లో ఓవర్సీస్ కలెక్షన్స్ 11,30,00,000, టోటల్ వరల్డ్ వైడ్ 4 రోజుల్లో గ్రాస్ కలెక్షన్స్ చూస్తే 42,25,00,000. అంటే ఈ సినిమా టోటల్ 4 రోజుల్లో 42,25,00,000 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రీ రిలీజ్డ్ సినిమాలు ఎన్నడూ బ్రేక్ చేయలేని రికార్డ్ అయితే ఈ సినిమా క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డే వైజ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ప్రీమియర్ షోలకి 1,20,00,000 వసూలు చేసింది ఈ సినిమా. డే 1 7,85,00,000, డే 2 4,75,00,000, డే 3 3,50,00,000, డే 4 1,35,00,000 కలెక్ట్ చేసి టోటల్ 4 రోజుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి 18,65,00,000 గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా టోటల్ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 4 రోజుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో 18,65,00,000 గ్రాస్ అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. ఇక కర్ణాటక నుండి 3,85,00,000, తమిళనాడు అండ్ కేరళ నుండి 3,30,00,000, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6,10,00,000, ఓవర్సీస్ నుండి 11,35,00,000 గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా టోటల్ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 42,25,00,000 గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రీ రిలీజ్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే ఈ సినిమా నిలిచింది ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రీ రిలీజ్డ్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరనుందా లేదా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.